జయంతి శ్రీ వంగవీటి మోహన్ రంగ గారికి జరుపుకుంటాము. కీర్తి చేసినటువంటి వారి యొక్క ఆచరణయోగ్యమైనటువంటి అంశాలను ఈరోజు కాపులు పాటించడం లేదనేది నా ఉద్దేశం. కారణం, ఆ రోజు సంజయ్ గారు మనకి ఇచ్చినటువంటి రిజర్వేషన్, అలాగే తెలుగుదేశం ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం ద్వారా ఇచ్చినటువంటి బీసీ రిజర్వేషన్ ఉండే ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఒక్కసారి కూడా వారి నాయకుడు అడిగినటువంటి సందర్భం లేదు. మనము మన బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం మరి ఈరోజు కావాల్సినటువంటి బీసీ రిజర్వేషన్ గురించి ఆలోచన లేదు. కాపు మిత్రాని, రాధా మండలి మిత్రాని, అలాగే రాధా ప్రజాస్వామ్యం అంటాం. ఎక్కడుంది ప్రజాస్వామ్యం? ఈ మధ్యలో జరిగినటువంటి ఒక మీటింగ్లో ఒక నాయకుడిని పొగడమే కానీ కనీసం మన హక్కును కోల్పోయామే, 1956 నుంచి కోల్పోయామే, దాని గురించి మాట్లాడినటువంటి గత పరిపాలక నాయకులు జంతువులాగా కాపలు కాసిన వాళ్ళు లేవనెత్తలేదు. మరి ఈరోజు మనం పోరాటం చేయవలసిన అవసరం ఉంది. వంగవీటి మోహన్ రంగ గారిని ఆదర్శంగా తీసుకొని బీసీ రిజర్వేషన్ పోరాటంలో ప్రతి ఒక్కరిని కూడా పాల్గొనాలని, ఈ సందర్భంగా మనమంతా కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని, దానికి అనుగుణంగా మనం ప్రవర్తించాలని మీ అందరినీ కోరుకుంటూ మీ అందరి మధ్యన ఈరోజు వంగవీటి మోహన్ రంగ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ విరమించుకుంటున్నా. నమస్కారం. శ్రీకృష్ణ దేవాలయ పర్యటన పెద్దలు ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ వంగవీటి మోహన్ రంగ మన కాపు జాతీయ కనుక వెనకబడిన జాతిలో కూడా ఆయన ఆదర్శప్రాయుడు. మనము అతి తొందరలో మన గ్రామ ప్రజలు పట్టణంలో వంగవీటి మోహన్ రంగ యొక్క విగ్రహాన్ని మనందరూ సహకారాలతో నిర్మించుకుందాము. ఈరోజు వంగవీటి మోహన్ రంగ గారి జయంతి శుభ సందర్భంగా ఇక్కడికి వచ్చిన వారికి ధన్యవాదాలు. జోహార్ వంగవీటి మోహన్ రంగ.